బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, ప్రజెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆయన కోసం ఎక్స్క్లూజివ్ గా చేస్తున్నటువంటి వీడియో. కేటీఆర్ సార్, మీ మామ అయినటువంటి హరినాథరావు గారు కిడ్నీ ఇప్పిస్తానని చెప్పి ఒక పర్సన్ కి ఎక్స్ చిట్యాల సర్పంచ్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతని కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో కిడ్నీ ఇప్పిస్తానని చెప్పి 2 కోట్ల రూపాయలు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగిందండి. ఎస్, మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ కేటీఆర్ గుర్తే వచ్చి ఉంటుంది. నా పేరు దేవేందర్, నా చిట్యాల మండలం శివనేగూడ ఎక్స్ సర్పంచ్, 2 times సర్పంచ్ చేసిండు. 2006 నుంచి 2016 వరకు నేను సర్పంచ్. ఆ కుటుంబం మొత్తం కూడా ఆ పర్సన్ కోసం అతన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓకే టీవీ ఆఫీస్ కి కూడా రావడం జరిగింది. మీ నొప్పి మేము ఎవరం తీసుకోలేము, అసలు చాలా బాధ అనిపిస్తోంది, మీ చెయ్యి చూసినా అవన్నీ చూసినా చాలా ఎలా తట్టుకోగలుగుతున్నారు, దానికి తోడు మిమ్మల్ని వాళ్ళు మోసం చేయడం జరిగింది. కేవలం కిడ్నీ విషయమే కాదు, ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తాను కూడా 1,80,00,000 రూపాయలు మీ మామగారు తీసుకోవడం జరిగింది. ఆయన చనిపోయినాడు, కానీ సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. నీ బావమరిది రాజపాకాల నుండి బెదిరింపులు పోయినాయి. ఎక్కువ తక్కువ మాట్లాడితే పీడీ యాక్ట్ వేసి బొక్కలేస్తామని చెప్పి బెదిరించినటువంటి నీ బావమరిదిని అడిగితే చెప్తాడు. ఈ పంచాయతీ కేటీఆర్ గారు మీ దగ్గర కూడా ఈ పంచాయతీ వచ్చింది, మీరు చూసి చూడనట్టు వదిలేయడం జరిగింది. తీగల కృష్ణారెడ్డి కోడలైనటువంటి అనితారెడ్డికి విషయాన్ని సెటిల్ చేయమని చెప్పి తనకు అప్పచెప్పడం జరిగింది. పిలిపించుకొని వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళ ట్రీట్మెంట్కి వస్తుంది కదండి. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఈయన ట్రీట్మెంట్ కోసం 2 కోట్లు ఖర్చు పనికొచ్చేది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి మా బాధ. ఇంతవరకు బీసీలకు ఎవరు కూడా చెప్పలేదు, మీరు న్యాయం చేస్తారని వెయిట్ చేసాం. నిన్నటి వరకు కూడా భూపాలరావు మీ మేనబావ పేపర్ రాపించుకుంటూ చెక్కులు తీసుకుండు. ఇదివరకు కూడా చెప్పలేదు. నేను బయటకు వచ్చి అన్నీ చెప్పవచ్చు సార్, మా కడుపు మురిగిపోతుంది. మనిషి చనిపోయే టైంలో మేము ఏదైనా అనగలుగుతాం. ఇక ప్రాణభిక్ష పెట్టండి సార్, ప్రాణభిక్ష పెట్టండి. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను సార్ మీకు, దయచేసి. సో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సో లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో దయచేసి కుటుంబానికి న్యాయం చేయండి. పిలిపించుకొని వచ్చే డబ్బులు ఏమున్నాయో, ఏవేవైతే తీసుకున్నారో అవి ఇచ్చి సెటిల్ చేస్తే ఆ డబ్బులతోటి నెక్స్ట్ ట్రీట్మెంట్కి యూజ్ అవుతుందని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు కూడా ఫైనల్గా ఇంకా ఏ దారి లేక అన్ని దారులు మూసుకపోవడంతో వీళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. సో దయచేసి మీరు గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోరు అని చెప్పి నేను కూడా ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.